ఏ హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను చిర్రపుంజిలో ఉన్నా, మేఘాలయ. నిన్న నైట్ వచ్చిన ఇక్కడికి. ఇది నేను ఉంటున్న హోమ్ స్టే. ఇది చిర్రపుంజిలో పర్ డే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చిర్రపుంజి హోమ్ స్టే లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అండ్ గౌహతిలో బైక్ రెంట్ తీసుకొని వచ్చిన ఇక్కడికి. గౌహతి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్స్ ఉంటుంది చిర్రపుంజికి. సో చిర్రపుంజిలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. డబల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్ అండ్ 7 సిస్టర్ వాటర్ ఫాల్స్, గార్డెన్ ఆఫ్ కేవ్స్, ఔరా కేవ్స్, ఇంకా చాలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ 2 డేస్ టైం పడుతుంది. 2 to 3 డేస్ టైం పడుతుంది చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి. నియర్ బై ఉంటాయి, మ్యాక్సిమం అన్ని నియర్ బై 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటాయి చిర్రపుంజి నుంచి. సో ప్రస్తుతానికి అయితే నేను డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్ ఎంట్రీ పాయింట్కి 14 కిలోమీటర్స్ ఉంది. స్టార్ట్ అయినా ఫుల్ వర్షం పడుతుంది. నార్మల్గా వర్షం పడుతుంది, కాకపోతే ఫుల్ ఫాగ్ అయితే చాలా ఫాగ్ ఉంది. అందుకే చలి పెడుతుంది. క్యాప్ మెయిన్ ఇంపార్టెంట్. నిన్ననే జ్వరం వచ్చింది ఫుల్, క్యాప్ మరవట్లేదు. చలో లెట్స్ గో టు డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్. ఇగో ఇది పరిస్థితి, ఫాగ్. యాక్చువల్లీ అక్కడ అంతా వైట్ అనిపిస్తుందా, ఆ వైట్ అంతా క్లియర్ అయితే ఆడొక వాటర్ ఫాల్స్, పెద్ద ఒక వలే వాటర్ ఫాల్స్. నిన్న వ్యూ మస్తు ఉండే అసలు ఆడ. సో ఇది బైక్, స్కూటీ రెంట్కి తీసుకున్నా గౌహతిలో. దీని డీటెయిల్స్, రెంట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ బాగా అసలు కనిపిస్తలేదు, ముంగట రోడే కనిపిస్తలేదు అసలు. అట్లా పోతున్నా అంతే. అసలు చూడు వ్యూ. ఈడొక వాటర్ ఫాల్ ఉంది, ఇగో ఈడ. అండ్ ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉంది ఒకటి. క్లియర్గా కనిపించట్లేదు ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల, కానీ మస్తు ఉంది వ్యూ. వచ్చే దారిలో రూట్ అయితే మెంటల్ అసలు. ఏమన్నా ఉంది ఆ రోడ్డు, పెద్ద పెద్ద రాళ్ళు, పక్కన మొత్తము వాటర్ ఫాల్స్, ఫాగ్ మొత్తము. ఆ ఫాగ్కి అస్సలు కనిపించట్లేదు, రోడే కనిపిస్తలేదు. ముందట వెహికల్స్ కూడా దగ్గరకు వచ్చిన వరకు కనిపించట్లేదు. లైట్లు ఉన్నా కూడా కనిపించట్లే, అట్లుంది రోడ్డు. వెల్కమ్ టు తిరునా ఎలికా టూరిజం అండ్ డబల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఇది. అక్కడ వ్యూ చూడండి అసలు. అసలు ఎట్లా వ్యూ ఉందంటే హైలైట్ వ్యూ ఉంది. ఆ కొండలు, ఆ ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల వ్యూ కరెక్ట్గా అనిపించట్లే. కానీ సో చూడండి, ఫాగ్ లైట్గా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ మస్తు ఉంది నేచర్. ఇది డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్కి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఇది బైక్ పార్కింగ్ పాయింట్. పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేసారు బైక్కి. సండే రోజు క్లోజ్ ఉంటుందంట. అసలు కనిపిస్తలేదు బ్రో వ్యూ. ఏమన్నా వ్యూ అసలు ఇది. బాబా వాటర్ ఫాల్స్, ఆ ఫాగు, ఆ మౌంటైన్స్, బాబా తోపు అంటే తోపు ఉంది. 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్కి. ఆల్మోస్ట్ 3500 ప్లస్ స్టెప్స్ దిగాలి. మా దిగడం ఏమో కానీ ఎక్కడ మాత్రం ద్రోలా తీరేటట్టుంది. ఎందుకంటే ఆల్రెడీ చూసుకొని వచ్చే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే జల్ల అంటుంది. ఈ చెత్తిరి అక్కడ షాప్లో అడిగినాము, వాళ్ళకి అడిగితే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇచ్చేస్తామంటే ఇచ్చిర్రు. రెయిన్ కోట్ అక్కడ పెట్టేసి చెత్తిరి తీసుకొని స్టార్ట్ అయినా. అండ్ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు ఇటు సైడు. హిందీ, ఇంగ్లీష్, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అందరు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ కొంచెం వచ్చినా మేనేజ్ చేయొచ్చు అనమాట. వ్యూస్ అసలు ఎంత కిందికి దిగాలో అస్సలు తెలియదు, కానీ స్టెప్స్ మాత్రం చాలా కిందికి ఉన్నాయి. వెళ్తున్న కొద్ది కిందికే ఉన్నాయి మొత్తము. వ్యూస్ అయితే మస్తు ఉన్నాయి అసలు. వా, ఆ క్లౌడ్స్ ఇట్లా కండ్ల ముంగడికేసి పోతున్నట్టు ఉన్నాయి. లాంగెస్ట్ సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్, 3 minutes ఓన్లీ. టికెట్ కౌంటర్ అంట, 30 రూపీస్ పర్ పర్సన్కి సింగిల్ డెక్కర్.
అడల్ట్ అయితే 30 రూపీస్, చిల్డ్రన్కి అయితే 10 రూపీస్, కెమెరా తీసుకోపోతే 20 రూపీస్, వీడియో గోప్రో ఏమైనా ఉంటే 200 రూపీస్, షూటింగ్ ఫిలిం అయితే ఒక ఫిలిం షూట్ చేస్తున్నట్టయితే 500 రూపీస్ అంట. అండ్ మీట్ మై ఫ్రెండ్ అరవింద్, ఈజ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఈ బ్రో నాకు హైదరాబాద్ నుంచి గువాహటి వచ్చేటప్పుడు ట్రైన్లో పరిచయం అయ్యిండు. యాక్చువల్లీ డార్జిలింగ్ చూసుకున్నాడు ఆయన, డార్జిలింగ్ వెళ్ళిండు. డార్జిలింగ్ దగ్గర ఏదో స్టేషన్లో దిగిపోయిండు. నేను డైరెక్ట్ గువాహటి వచ్చిన అనమాట. ఆయన డార్జిలింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి షిల్లాంగ్ వెళ్ళకుండా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేసిండు చిరపుంజికి. ఈరోజు మార్నింగే వచ్చిండు. ఇద్దరం కలిసి తిరుగుదామంటని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట ఈరోజు ఈ డబల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్కి. అసలు ఏమని ఉంది ఆ లొకేషన్, ఈ ట్రెక్కింగ్ అయితే మస్తు ఉంది. అసలు వెనకాల వ్యూ చూడండి. అండ్ ఫ్రంట్ సైడ్ మస్తు ఉంది, ట్రెక్కింగ్ మాత్రం మస్తు ఉంది. ఎక్కేటప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ వెళ్ళడం మాత్రం లొకేషన్స్ మస్తు ఉన్నాయి. వర్షం పడుతూనే ఉంది, ఒకటే పడుతుంది. తగ్గితే బాగుండు అనిపిస్తుంది వర్షం. ఇదే సింగిల్ డెక్కర్. Oh my God. వామ్మో దేవుడా, ఇది ఊగుతుంది. హైలైట్ ఉంది ఈ లొకేషన్. ఇడ వెనకాల వ్యూ, వాటర్ సౌండ్. లాంగ్ సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్ అని రాసి ఉంది, కాకపోతే పెద్ద లాంగ్ ఏం లేదు, అది చిన్నగానే ఉంది. ఆ కట్టెలు మొత్తం తడిసిపోయి ఉన్నాయి, ఇరిగిపోతాయి అంట అని భయం అవుతుంది. కాలు పెట్టాలంటే భయం అవుతుంది. కానీ ఆవిడ మీద ఇట్లా దుంకిన ఊటంగా ఊగుతుంది కానీ ఏమవుతలేదు. కానీ ఆడ లొకేషన్ అయితే వాటర్ ఫాల్స్, పైన పాగుంది, ఇంకా పైనుంచి పడుతున్నాయి వాటర్ ఫాల్స్. బా ఏమన్నా లొకేషన్ ఉండేనా, అసలు మస్తు ఉండే లొకేషన్ అయితే. అది సింగిల్ డెక్కర్ లాంగ్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకొని డబుల్ డెక్కర్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ నుంచి మ్యాక్సిమం 35-40 మినిట్స్ పడుతుందంట. సింగిల్ డెక్కర్ నుంచి డబుల్ డెక్కర్కి 35-40 మినిట్స్ పడుతుందంట. ఏంది అది ఎంత సన్నం ఉంది చూడు బ్రిడ్జ్, జస్ట్ కాలు పట్టేంత సన్నమే ఉంది అది బ్రిడ్జ్. ఊగుతుంది, భయం అవుతుంది కాలు పెట్టాలంటే. కానీ మస్తు ఉంది, ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉంది. ఆ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ ఏమో కానీ మధ్యలో వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు, రోడ్ మధ్యలో వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి చిన్నవి, అవి తోపు. అసలు ఫుల్ వర్షం పడుతుంది, ఫోన్ తీయడానికి వస్తలేదు బయటికి.
కానీ దోల తీరిపోయింది, అసలు దమ్ వస్తుంది, హార్ట్ బీట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది అసలు. అయితే ఇది ఫస్ట్ సింగిల్ డెక్కర్ బ్రిడ్జే ఉంది అనమాట. అది సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్. అది వాటర్ ఫాల్స్ రావడం వల్ల అక్కడ కొండల పైన చూడండి, ఇంకా కొండల పైన అక్కడ నుంచి వాటర్ ఫాల్స్, హెవీ వాటర్ ఫాల్స్ రావడం వల్ల ఈ డబల్ డెక్కర్ బ్రిడ్జ్ మళ్ళీ కట్టిరనమాట. ఈ డబల్ డెక్కర్ బ్రిడ్జ్ అయినా ఈ రోడ్ బ్రిడ్జ్, లివింగ్ రోడ్ బ్రిడ్జ్ కట్టడానికి అట్లీస్ట్ 20 to 25 years టైం పడుతుంది అనమాట. హెవీ వాటర్ వచ్చినప్పుడు ఆ సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్ మునిగిపోతుంది అని చెప్పేసి ఈ డబల్ డెక్కర్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసింది అనమాట. ఇది కంప్లీట్ అయ్యేసరికి 20 to 25 years పట్టింది అనమాట. ఇది కూడా మునిగిపోతుంది అని చెప్పేసి ఫ్యూచర్ తరాల కోసము ఇగో ఇప్పుడు ఇది థర్డ్ డెక్కర్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఇప్పుడే చిన్న చిన్నగా రూట్స్ ఇగో ఫామ్ అవుతున్నాయి, కట్టిరు అనమాట. ఇది కంప్లీట్ కావడానికి అట్లీస్ట్ 20 to 25 years పడుతుంది. 2025 అంటే అట్లీస్ట్ 2050, 40 to 50 ఆ గ్యాప్లో ఇది ట్రిపుల్ డెక్కర్ బ్రిడ్జ్ అవుతుంది అనమాట. అమ్మా మొత్తం చెమటలకు బాడీ మొత్తం తడిసిపోయింది. పేషెన్స్ టెస్ట్ చేస్తుంది అసలు, ఎంత ఘోరం తెలుసా. ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అయినాము, ఆడ నుంచి డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ నుంచి 6కి స్టార్ట్ అయినాము. 20 minutes దాకా ఎక్కలేము. దూరం దిగిపోయింది అసలు, మొత్తం పైకి స్టెప్స్ ఘోరం నాయన. ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది పైకి, మొత్తం పైకి ఎక్కడానికి, ఎంట్రన్స్ పార్కింగ్ దగ్గరికి ఎక్కడానికి. 20 minutes దాకా ఎక్కలే ఇంకా. సో అది గైస్ డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్ అండ్ వాటర్ బాటిల్ అండ్ చెత్తిరి ఇవి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా షూ, ట్రెక్కింగ్ షూ ఖచ్చితంగా ఉండాలి. ఆ స్టెప్స్ అయితే ఇట్లా మొత్తం కిందికి ఉన్నాయి, దిగేటప్పుడు కిందికి, ఎక్కేటప్పుడు మొత్తం పైకి ఇట్లా ఉన్నాయి. అసలు డేంజర్ అసలు అవి. దిగేటప్పుడు దిగుతాం నార్మల్గా మంచిగానే దిగుతాము, దిగేటప్పుడు కూడా దోలు దిగిపోయింది అనుకో. ఎక్కేటప్పుడు మాత్రము సుక్కలు కనబడ్డాయి అసలు. 2 o'clock ఏమో స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి చిరపుంజి నుంచి డబుల్ డెక్కర్కి. చిరపుంజి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా బెటర్. ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్తే చీకటి అయితే చాలా దారుణం అసలు. డీప్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, అసలు కష్టమవుతుంది. అండ్ గైడ్ తీసుకుంటే కూడా బెటరే. డే టైం వెళ్తే అవసరం లేదు, కాకపోతే ఆఫ్టర్నూన్ టైం వెళ్తే గైడ్ తీసుకొని వెళ్ళండి, చాలా బెటర్. అండ్ లోకల్ ట్రావెల్స్ గురించి నాకైతే అంత తెలియదు. నేనైతే బైక్ రెంట్ తీసుకొని వచ్చిన, బైక్ రెంట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఈ చిరపుంజిలో హోమ్ స్టే ఇది చాలా బెటర్ అసలు, చాలా మంచిగా ఉంది, చాలా నీట్గా ఉంది రూము. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూటంగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను నిన్న చికెన్ వండుకొని మరీ తిన్నా వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా. ఈ స్టే డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మేఘాలయ ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు చూసిరు కదా లొకేషన్స్ ఎట్లున్నాయో. రెయినీ సీజన్లో వర్షం పడుతూనే ఉంది, ఎప్పటికీ కొంచెం తగ్గింది మధ్యలో, అంతే. వర్షం పడుతూనే ఉంది. సో అది
చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వెళ్ళేటప్పుడు దారి గుటంగా చాలా దారుణంగా ఉంది. సేఫ్గా ఉండాలి, స్టంట్లు చేయొద్దు. అట్లా ఇట్లా చేసి అది ట్రై చేద్దాం ఇది ట్రై చేద్దామని చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ వర్షాకాలంలో ఈ మౌంటైన్స్ దగ్గర, వాటర్ ఫాల్స్ దగ్గర. సో బీ కేర్ఫుల్గా ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ బ్రిడ్జెస్ గుటంగా ఉన్నాయి. ఆ బ్రిడ్జెస్ అనుకుంటాము ఇక్కడ నుంచి భయం అవుతుంది అనుకుంటాం, కానీ ఈజీగా వెళ్ళిపోతాము. ఆ బ్రిడ్జెస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అవి మస్తు అనిపించింది నాకైతే, అసలు హైలైట్ అనిపించింది లొకేషను. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా లొకేషన్స్, వాటర్ ఫాల్స్, అడ్వెంచరు, ట్రెక్కింగు అండ్ మౌంటైన్స్, క్లౌడ్స్, ఫాగు, నేచరు, అసలు చెట్లు, డీప్ చెట్లు, మళ్ళీ అంత డీప్ ఫారెస్ట్లా అసలు నడవడానికే అంత కష్టంగా ఉన్న ఫారెస్ట్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మెటీరియల్ అక్కడి వరకు ఎట్లా తీసుకుపోయారో ఏమో అస్సలు అర్థం కాలేదు, కానీ మస్తు అనిపించింది నాకైతే. సో ఇది గైస్ డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్ బ్లాగ్. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే స్టే కోసం కానీ, బైక్ రెంటల్స్ కోసం కానీ, ఇంకా ఏ విధంగా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఒకవేళ మీరు మేఘాలయ వచ్చినప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా, ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతా. నెక్స్ట్ వ్లాగ్లో 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ చూపిస్తా. నేను మేఘాలయ రావడానికి మెయిన్ రీజన్ 7 సిస్టర్ వాటర్ ఫాల్స్. ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ టు సీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ, బై బై.